చూశారు కదా, డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఒక హిట్ లిస్ట్ పెట్టాడు 20 దేశాలు. వాళ్ళు ఎలా ఉండాలి, ఆ దేశాల్లో వాళ్ళతో ఉండే ఇబ్బందులు ఏంటి అంటే ఈయన భావిస్తున్న ఇబ్బందులు, ప్రపంచం భావించే ఇబ్బందులు కాదు, ఈయన భావించే ఇబ్బందులు, లేకపోతే ఈయన తరఫున అమెరికా భావించే ఇబ్బందులు, లేకపోతే ఈయన వెనకుండి నడిపించే డీప్ స్టేట్ భావించే ఇబ్బందులు ఏంటి సార్? ఈ రోజుకి పెడధోరణి పెరిగిపోయింది ఏంటి ఆయనకి? మీరు డొనాల్డ్ ట్రంప్ చేసిన యాక్షన్స్ అంతా మీరు హైదరాబాద్, బెంగళూరు ఏదో టెక్కీ వీసాల గురించే ఆ టెలిస్కోప్, ఆ మైక్రోస్కోప్ నుంచి చూస్తున్నారు. మనకి అది అనవసరం. ఈవేళ మన మీద అమెరికాకు ఒకటే ఒక ప్రెషర్ ఉన్నది, లేకపోతే ఏం లేదు. అది 2 లక్షల మందికి H1B వీసాస్ కావాలి, గ్రీన్ కార్డ్స్ కావాలి, అంతే కదా. ఇంకేమన్నా ఉన్నదా? ఏంటి వాళ్ళు చేసేది? అంతే. మన ప్రభుత్వం కూడా తల ఒప్పుకొని కూర్చున్నారంటే అంతే, ఇంకేం లేదు మన మీద. మనకి వాళ్ళకి పెద్ద వాణిజ్యం లేదు. మనం ఆయుధాలు కొనుక్కోవాలి, ప్లేన్ కొనుక్కోవాలంటే మనకి ఇంటికి వచ్చి అమ్ముతారు. అందువల్ల మన ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తాం. ఏది 50 లక్షల మందా, 1 కోటి మందా అక్కడ జారుతున్నారు. సంవత్సరానికి అంటే తిరిగి వస్తాం, పోతాం, ఉంటాం. సో దాని గురించి హైలీ ఆర్టిక్యులేట్. వీళ్ళెవరో లేబరర్స్ కాదు, గల్ఫ్లో ఉన్నట్టుగా అంతా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్, మీడియాని డామినేట్ చేసేవాళ్ళు, నెరేటివ్ అంటే కథ అంతా చెప్పేవాళ్ళు. కాబట్టి మనకి అమెరికాతో ఆ కన్ను అది వేసుకొని కూర్చున్నారు. రెండోది, మీరు ఆ 20 దేశాలు మీ స్నేహితుల, మీకేమన్నా సిరియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, లేకపోతే మాలి ఆఫ్రికాలో, లేకపోతే మనకి వాళ్ళకి సంబంధమే ఉన్నది. అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. మనకి చాలా మంచిది కదా. మన ఇష్టంలో, మన దేశంలో కూడా గత 50-60 సంవత్సరాల్లో మనం ఫీల్ అవుతున్నాం కదా. ఇతర దేశాల్లో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఓటింగ్ చేస్తున్నారు. సో అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు, మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటాం. మనకు బలం ఉంటే గెట్ అవుట్ అంటాం, లేకపోతే అడ్జస్ట్ అవి తల ఊపుతా పోతాం. ఎంతవరకు చేస్తున్నారు భారత ప్రభుత్వం? కేర్ఫుల్గా అవాయిడ్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ 2 మీటింగ్స్ నరేంద్ర మోడీ వెళ్ళలేదు. యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి, ఒక G7 మీటింగ్, G20 మీటింగ్ కూడా సౌత్ ఆఫ్రికా ఏమన్నా ట్రంప్ వస్తాడా, వైస్ ప్రెసిడెంట్ వస్తాడా, ఎవరికైనా వెళ్ళలేదు. అలా మీటింగ్స్ అవాయిడ్ చేస్తున్నారు. నిన్న మీడియాలో కూడా ఏమొచ్చింది, వాళ్ళ కామర్స్ మినిస్టర్ ఏమన్నాడు, ఒక్క ఫోన్ చేయమన్నా మోడీని ట్రంప్కి సంతకం పెడతానంటే చేయను అన్నాడు. ఎందుకన్నాడు? భారతదేశం గర్వం, గౌరవం, చరిత్ర తెలుసుకుంటున్నాడు. ఏదేదో వీసాల క్యూలో నిలబడి ఇండియన్స్ ఎలా మాట్లాడతారో ట్రంప్ ఇమిటేట్ చేశాడు, అంత కరెక్టే. కానీ మొత్తానికి అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది మీ అడిగిన ప్రశ్నకి ఆ దేశాల పరిస్థితి కరెక్ట్గా చేస్తున్నాడు. వాళ్ళకి మనకి తేడా లేదా? వాళ్ళకి ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ నేనేం చేయట్లేదు, అక్కడి నుంచి వెళ్ళారు, బాంబులు పెట్టారు. ఉజ్బెకిస్తాన్ నుంచి అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారు. ట్రంప్ చేసేది ఇప్పుడు మనం చాలామంది ఓవరాల్ పిక్చర్ చూడాలి. ట్రంప్ భారతదేశం వీసాస్కి దానికి మంచిది కాదు, కానీ మిగతా ప్రపంచాన్ని కూడా అలా చేస్తున్నాడా లేదా? సో మనం ట్రంప్ ఇలా చేయాలి, అలా చేయాలి అంటాం కరెక్టే. మా 2 మిత్రులు ఉన్నారు, వాళ్ళు వేరే చెప్పొచ్చు, ఆయన లిసన్ పేషెంట్గా వినొచ్చు. కానీ మన పరిస్థితి ఏంటి, మనం ఎలా దాటుకోవాలి? ఫైనల్గా చిన్న మాట చెప్తున్నా, 2 ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. మన ఫారెన్ మినిస్ట్రీ గత వారం రోజుల్లో ఏమన్నారు, ఈ సంవత్సరానికి వచ్చే ఛాలెంజెస్, మనం లౌక్యంగా ఉందాం, మాట్లాడొద్దు, జవాబు చెప్పొద్దు, బహుతా ముందరికి వెళ్ళిపోదాం, కానీ ఎమర్జెన్సీస్ వస్తే దానికి తగ్గ రియాక్షన్ చేద్దాం, అంతే పాలసీ. మీరు ఇతర దేశాలకు ట్రంప్ వేస్తున్నాడు అంటే అది వాళ్ళ ఇష్టం. మనం తట్టుకోవాలి, మనం అడ్జస్ట్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి. ఇది మెల్లిగా అడ్వాంటేజ్ కూడా తీసుకోవాలి. లాస్ట్ పాయింట్, వెనుజువేలా అందరూ అంటున్నారు. జనవరి 3ని భారతదేశానికి విపరీతమైన లాభం ఆ యాక్షన్ వచ్చింది. ఆయిల్ ధర ఎంత అయిపోయింది? $70 ఉన్నది యావరేజ్ ఆయిల్ ధర, 20-25, ఇప్పుడు 59 అవ్వింది. $1 ఆయిల్ ధర తగ్గితే 20,000 కోట్లు, అది $50 అయిపోతుంది అంటున్నారు. ఇలా ఉంటే ఇరాన్ కూడా గవర్నమెంట్ మారితే $40, లక్షలాది కోట్లు వస్తుంది, మీ రూపాయి వాల్యూ పెరుగుతుంది, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.
పుల్లారావు గారు ఒక్క నిమిషం, ఎలాగూ మీరు ఇరాన్ ప్రస్తావన చేశారు కాబట్టి ఒక ప్రశ్న దానికి రిలేటెడ్గా, రెజీమ్ మార్చేయటానికి అమెరికా అక్కడ వెళ్ళి ఏమన్నా టెంట్లు వేసుకుని కూర్చుందా? వాళ్లే పెంచి పోషించారు, ఇవాళ వాళ్లే తీసేయబోతున్నారా? నిజంగానే